అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ సంబంధించి గాని చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు పెన్షన్‌లు పెంచి అందిస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది గదా! సో, అది ఎప్పటినుంచి ఇస్తారు అనే దానిపై చాలా మందికైతే సందేశం అయితే ఉందండి. సో, ఈ వీడియోలో మనం పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. సో, పెన్షన్‌దారులందరికీ కూడా పెన్షన్ ఎప్పటి నుంచి అందుతుందని చెప్పేసి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ ఉపయోగపడేలాగా మనకి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే శుభవార్త అయితే చెప్పబోతుందండి. ఈ యొక్క పథకం సంబంధించి గాని చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం మనకి ఇక్కడ ఎవరైతే రూ. 2000 తీసుకుంటున్నారో వారికి, అలాగే రూ. 3000 తీసుకుంటున్న వారికి పెన్షన్‌లు పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందనమాట. రూ. 2000 తీసుకుంటున్న వారికి 4000 వరకు కూడా, రూ. 3000 తీసుకుంటున్న వారికి 6000 వరకు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందండి. సో, దీనికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే చాలామంది పెన్షన్‌దారులందరూ ఎదురు చూస్తున్నారు. సో, ఎప్పుడెప్పుడు మనకి ఈ యొక్క నిధి విడుదలవుతుంది, ఎప్పుడు విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి. సో, ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందన్నమాట ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను. అయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాని చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో, దీనికోసం మనకి రాష్ట్ర ప్రభుత్వం తనిఖీలు నిర్వహించి ఎవరైతే అనర్హుల వారిని తొలగించి అర్హులను మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి. సో, ఇప్పటికీ ఈ యొక్క పథకం సంబంధించి అమలు చేయవలసి ఉండగా మనకి కొన్ని కారణాల వల్ల డిలే అవుతూ వచ్చిందనమాట. సో, ఎట్టకేలకు ఈ యొక్క పథకాలకు సంబంధించి గాను అమలు చేయడానికైతే సిద్ధమవుతుందండి మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే మనకి ఈ యొక్క రైతు భరోసా, అలాగే మనకి ఇందిరమ్మ ఇల్లు, అలాగే రైతు రుణమాఫీ వంటి పథకాలన్నీ కూడా ఉచిత బస్సు వంటివి కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరిగింది గదా! రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, ఇప్పుడు మనకి ఈ యొక్క పథకం ఆసరా చేయూత పెన్షన్ కూడా అమలు చేయడానికైతే సిద్ధమవుతుందండి. త్వరలోనే అంటే మనకి రేపు ఎల్లుండిలోగా గాని, ఎప్పుడైనా గాని మనకి ఈ యొక్క నిధులకు సంబంధించి వీటిలపై అప్డేట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.